మనం కూడా రౌండ్ టేబుల్ సమావేశం జరగాలని చెప్పి మనం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే దీని ద్వారా ఒకరికొకరు మనకున్నటువంటి అవగాహనని తెలియపరచడం ద్వారా మనందరూ కూడా ఒక మంచి సబ్జెక్ట్ ఏర్పడుతుంది. ప్రత్యేకంగా ఇవాళ ఖమ్మం రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు వచ్చారు. వారు ఇంటలెక్చువల్ ఫోరంకి చైర్మన్గా కూడా పనిచేస్తున్నారు. మనం చూస్తున్న ఈ కులగంలో జరిగిన తప్పుల మీద నిరంతరం చర్చలో చిరంజీవి గారే ఎక్కువగా ఉంటున్నారు. కానీ మనం కూడా ఆ సమస్య మీద దాదాపు ఒక 15 రోజుల నుంచి ఈ రకరకాల ఎక్కడైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఆ ప్లాట్ఫామ్ మీద మనం మాట్లాడుకుంటూ వచ్చాం. కానీ మనందరికీ కూడా సబ్జెక్ట్ మీద ఒక అవగాహన ఇవ్వడానికి పెద్దల్ని కోరగానే మనకి అంగీకరించినందుకు మనందరూ కూడా చెప్పడం ద్వారా ఇందులో చిరంజీవి గారిని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మన అవగాహన మేరకు మనం మాట్లాడుతున్నాం. అసలు ఏం జరుగుతుంది, ఇంతకుముందు మిత్రుడు చెప్పారు, సార్ ఐడెంటిఫై చేసేంత వరకు కూడా ఈ కులగన్ అనేది నిజాం నవాబు హయాంలో కూడా హైదరాబాద్ కులగన్ అనేది జరిగింది అనేది మరి సార్ బయటికి ఇస్తేనే ఆ ఇష్యూ వచ్చింది. సో కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో బీసీలకు సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలి, ఈ రిజర్వేషన్ రావాలి, చట్టబద్ధత కలగాలి. మనం ఎప్పటికీ ఏంటంటే ఆ రిజర్వేషన్ అనగానే అసెంబ్లీలో మరి ప్రభుత్వం అమలు చేస్తుందని అనుకుంటున్నాం. మరి ఇవాళ ప్రభుత్వం చేతిలో ఏం లేదు, అసెంబ్లీలో ఆమోదింప చేసుకొని మరి కేంద్రంతో కూడా మరి ఉభయ పార్లమెంట్లో కూడా అంగీకరింప చేసుకొని రాష్ట్రపతి దగ్గరికి వెళ్తేనే అది రిజర్వేషన్ అవుతుంది. ఈ లోపే కులగల్లో తప్పులు ఉన్నాయని మరి మనకి 46% చూపించడం, గతంలో 51% ఉంటే 46 తీసుకురావటం, ఒక 20 లక్షల మంది బీసీలు తగ్గారని చూపించడం. రెండో వైపు చూస్తే మరి ఓసీలు ఏదైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా గతంలో ఉన్న దానికంటే 8% కంటే కూడా ఈరోజు 13% రావటం. అంటే ఓసీలు పెరిగారు, బీసీలు తరిగారు, అది కూడా లక్షల్లో తగ్గారని చూపించారు. దీంతో బీసీలో ఉన్నటువంటి అన్ని కులాల మధ్య ఒక ఆవేదన, ఒక విధంగా ఆగ్రహాన్ని మరి వాళ్ళు చవి చూసింది. ప్రభుత్వం మళ్ళీ కులగంలో ఎవరైతే సర్వేలో పాల్గొనలేదో వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇస్తుందని చెప్పి వాళ్ళు చెప్పారు. అయినప్పటికీ కూడా చాలామంది బీసీ నేతలు అయితే ఎటువంటి హ్యాపీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే 3.1% మాత్రమే మన కులగంలో జరుగుతుంది, అదొకటే బ్యాలెన్స్ ఉందని చెప్తున్నారు. కానీ ఉదాహరణకు మున్నూరు కాపులు తీసుకుంటే మన సమగ్ర సర్వేలో 28 లక్షలు ఉంటే ఈనాటి సర్వేలో 13.5 లక్షలే చూపించారు. అంటే ఎన్ని లక్షల తేడా ఉందో చూడండి. అట్లా ప్రతి కులంలో కూడా లక్షలాది మంది తగ్గితే ఈ 3.1 అనేది భర్తీ చేస్తున్నారు. రెండో అనుమానం ఏంటంటే మనందరం కూడా చూసాం, రీసెంట్గా ఉద్యోగాలు ఇస్తుంటే ఆ ఉద్యోగాల్లో మరి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని చెప్పి దాన్ని ముందుకు తీసుకొచ్చి 10% ఇచ్చారు. అది బీసీఆ ఏదో ఒకటి కోరుకోమని చెప్పారు. బీసీ అయితే బీసీ కోరుకోండి, ఈడబ్ల్యూఎస్ కావాలంటే ఈడబ్ల్యూఎస్ కోరుకోండి అని చెప్పారు. కోరుకుంటే చాలా మంది బీసీని కోరుకున్నారు. కోరుకుంటే చివరికి బీసీలో వచ్చిన మార్కుల కంటే కూడా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. దాంతో చాలా ఆందోళన ఉన్నారు. ఉన్నది 8% అయితే 10% రిజర్వేషన్ ఎలా ఇస్తారనేది ఒక ప్రశ్న. దాన్ని ఏమన్నా విమర్శలు రాకుండా 8ని 13 చేశారా అనే ఒక అనుమానంతో కూడా ఇవాళ బీసీ సంఘాలు ఉన్నాయి. కాబట్టి ఓసీని పెంచారు, బీసీని తగ్గించారు. ఇవన్నీ కూడా మనం మాట్లాడుతున్నాం, మనం వింటున్నాం. దాన్ని ఇంకా క్లారిటీ తోటి ఒక చక్కని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్గా ప్రత్యేకంగా బీసీల కోసమే ఉద్యమిస్తూ ప్రతి సమావేశంలో కూడా ఒక పెద్ద దిక్కుగా నిలబడేటువంటి వ్యక్తి చిరంజీవి గారు. కానీ వారి ద్వారా మనం తెలుసుకుంటే కొంత అవగాహన పెరుగుతున్న ఉద్దేశంతో వారిని ఆహ్వానించడం, అది కూడా నైట్ టైం 10 o'clockకి మనకి ఫైనల్ అయింది. దానివల్ల నైట్ చెప్పలేకపోయినాం. మార్నింగ్ ఇవాళ మరి మా పార్టీ కేసీఆర్ గారు కూడా జన్మదినం ఉండటం వల్ల ఆ కార్యక్రమాల్లో కూడా కొంచెం ఇబ్బంది అయింది. అయినప్పుడు కూడా దాదాపు ప్రతి సమావేశంలో పాల్గొని చక్కగా వివరించగలిగే సత్తా ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు. కాబట్టి మనందరూ కూడా ఈరోజు వారు రావడం చాలా ఆనందం అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాటలో కూడా మీరు ఇచ్చే సబ్జెక్ట్ కూడా కలుపుకొని మరి మిగిలిన మా కుల సంఘాలకి కులాలకి మేము ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గురించి కానీ ఆ రూల్స్ గురించి కానీ డెప్త్గా చాలా మందికి తెలియదు. కాబట్టి నేను ఇంత చర్చలలో ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇంటలెక్చువల్స్ అయ్యి కూడా నిజాం ప్రభుత్వంలో బీసీల జనగణన జరిగిందనే అంశాన్ని రీసెంట్లీ సార్ యొక్క చర్చల్లో నేను విన్నాను. ఐ లైక్ వెరీ మచ్. నేను ఆర్జేసి గారికి మన పెద్దవాళ్ళందరికీ కూడపాటికి కుల